హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఫ్యామిలీతో కలిసి శివరాత్రి దగ్గరకు వస్తుంది కదా, చెరువుగట్టుకైతే వెళ్తున్నాం. ఇంతకు శివరాత్రి రోజు వెళ్ళకుండా వారం రోజుల ముందే అయితే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. శివరాత్రి రోజు చాలామంది భక్తులు ఉంటారు కాబట్టి చిన్నపిల్లల్ని తీసుకొని మన దర్శనం అయితే చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మొత్తానికి అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చాము. షాప్ దగ్గరకు వచ్చి కొబ్బరికాయలు అవన్నీ పూజ సామాన్ అయితే తీసుకున్నాం. నాన్న అయితే ఆటో అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి మేమైతే ఫ్యామిలీ అందరం కలిసి చెరువు గట్టుకైతే వచ్చాం. నాన్న అయితే పార్కింగ్లో పెట్టడానికి అయితే ఆటో అయితే మలుపుతున్నాడు. ఇక్కడ అందరం కలిసి అయితే గుట్ట మీదకి అయితే ఎక్కుతున్నాము దేవ దర్శనం చేసుకోవడానికి. చాలామంది జనాలు అయితే ఎవరూ లేరు ఇక్కడ. ఎక్కువ భక్తులు అయితే పండగలకి, శివరాత్రికి, అలాగే అమావాస్య పుణ్యానికి అయితే ఉంటారు. భక్తులు ఉన్నప్పుడు మనకు దర్శనం చేసుకోవడానికి వీలు కాదు కదా, చిన్నపిల్లలు ఉన్నప్పుడు. కాబట్టి మేమైతే ముందే వచ్చాం. మొత్తానికి అయితే దేవుని దర్శనం అయితే అయిపోయింది. అక్కడైతే వీడియో తీయించలేదు, అందుకని అక్కడైతే వీడియో అయితే తీయలేదు. అక్కడ దేవుని దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసాం. ప్రసాదాలు అయితే పెట్టారు. అక్కడ దేవునికి అభిషేకం చేసిన వాటర్ అయితే మీద చల్లుకుంటారు, ఏమైనా పాపాలు చేసినా పోతాయని. నా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే మా వారికి హెల్త్ బాగాలేదని చెప్పి దేవునికి అయితే మొక్కున్నాను. బాగా అయితే నేను చెరువు కొట్టుకొచ్చి కొబ్బరికాయ కొడతాను. ఇక మా వారు అయితే కొబ్బరికాయలు కొట్టి పక్కకైతే నిలబడ్డాడు. మా అమ్మ కొట్టింది కొబ్బరికాయలు. ఇక నేను కూడా కొబ్బరికాయ కొడతా అని చెప్పి నేనైతే కొట్టాను. మా వారు, మా నాన్న, మా పిల్లలు ఇద్దరు అయితే పక్కకు నిలబడ్డారు. ఇక మొత్తానికి అయితే ఇక్కడ కోరిక తీరిన వాళ్ళైతే అక్కడ బొట్లు పెట్టి మెట్ల పూజ చేస్తారు. ఇక్కడైతే బొట్లు పెట్టేసుకొని మా అమ్మ, మా బాబు అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు. నా కోరిక తీరితే నేను మళ్ళీ వస్తానని చెప్పి మళ్ళీ దేవదర్శనం అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉందండి. ఇక్కడైతే నేను 3 ప్రదర్శనలు అయితే చేసుకుని అర్చన చేయించడానికి అయితే అమ్మ, నేను, బాబు అయితే వెళ్ళామండి. అర్చన చేయించుకుని తీర్థం అయితే తీసుకున్నాం. ఇక్కడ మళ్ళీ వచ్చి ఒక కొబ్బరికాయ అయితే కొట్టాము. అక్కడ కూర్చుని అతను అంటున్నాడు, గాలి ధూళి ఏమన్నా పోద్దమ్మా నీకు, నాకైనా కట్న కానుకలు పెట్టమ్మా అని అడుగుతున్నాడు నన్ను. ఇక్కడ మా బాబు, మా వారు అయితే ఆడుకుంటున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ భక్తులు తక్కువ ఉండడం వల్ల దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది పిల్లలు ఉన్నందుకు. లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అబ్బా. మొత్తానికైతే ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు కోరుకున్న కోరికలు తీరినాయంటే ఉయ్యాలలో ముడుపులు అయితే కడతారు. నేనైతే ఒక కోరిక కోరుకున్నాను, నా పిల్లల గురించి, నా గురించి, మా ఆయన గురించి. మళ్ళీ తీరితే మళ్ళీ వస్తానని చెప్పి మొక్కున్నాను. కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఆవిడ అన్నది, నీకు 2 పిల్లలు పుడతారమ్మా అని అంటుంది. ఆమెకు తెలియని విషయం ఏంటంటే నాకు ఆల్రెడీ పిల్లలు ఉన్న విషయం తెలియదు. ఎంత మోసం చేస్తుందో చూడండి అక్కడ. ఇక మొత్తానికైతే ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే తీసుకున్నాం. ఎక్కువ జాతర పడే టైంలో అయితే ఇక్కడ తాగునీరు సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ మొత్తం సిగాలు పోయేటోళ్ళు, జాతకం చెప్పేటోళ్ళు అయితే ఉంటారు. ఇక్కడ అమావాస్య నాడైతే నిద్ర చేస్తారు. అది పాదాల మీద వేసి కుంకుమ, పసుపు, గుమ్మడికాయతో, నిమ్మకాయతో అన్నిటితో దిష్టి పోవాలని అక్కడైతే అలా చేస్తారు. మొత్తానికైతే మా పూజ అయితే అయిపోయిందండి. ఇక దేవుని దర్శనం అయిపోయిన తర్వాత ఫుల్గా ఆకలి వేస్తుందండి. ఎక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ మా అమ్మ వాళ్ళు అయితే వాటర్ అయితే తీసుకుంటారు. మెట్లున్నాయి కదండి, అటు కోనేరు వైపు ఉంటుందండి. ఇక్కడ అన్ని సిగాలు ఊగుతారు. బాగుంటుందండి జాతర. ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంటుంది, కిరాణా సామాన్ షాప్ ఉంటుంది. అక్కడ మా వారైతే ప్లేట్లే తీసుకోరు. ఇక్కడైతే 2 సిగాలు ఊగేటోళ్ళు అయితే ఉన్నారండి. అక్కడ మా అమ్మ, మా నాన్న, మా పిల్లలు అయితే అక్కడ వెయిట్ చేస్తారు మా కోసం. అందరం అయితే ఫుల్ ఆకలి అయితే ఉన్నాము. పులిహోర అయితే అమ్మ తీసుకొచ్చింది. మేము ఇక్కడ పులిహోర తింటున్నాగా, పాపం అక్కడ ఆవిడ దగ్గర కోతి అయితే ఒక కవర్ అయితే తీసుకుంది. ఇంతసేపే ట్రై చేస్తుంది, అది మొత్తం మూటలన్నీ పడేసింది పాపం ఆవిడ. అసలు కోతులు అయితే మా పక్క నుంచే వెళ్తుంది. మా బాబాయ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుండు, అసలు భయమే లేదు వాడికైతే. ఇక్కడైతే అన్నదానం అయితే చేస్తారు. ఇక్కడ రాళ్ళ మధ్యలో అయితే శివలింగం అయితే ఉంటుందండి. రాళ్ళ మధ్య లోపలికి వెళ్ళి శివుని హత్తుకుంటే చేసిన పాపాలు ఏమున్నా మొత్తం తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ నా ఫ్యామిలీ మంచిగా ఉండాలని నేనైతే దేవుణ్ణి అయితే కోరుకున్నా. ఇక్కడ నేనైతే శివలింగాన్ని హత్తుకుంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నంత ఫీలింగ్ అయితే కలిగింది నాకు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే నా కోరికలన్నీ తీరాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. దేవుణ్ణి అయితే కొన్ని కోరికలు అయితే కోరుకున్నా, చూద్దాం నెరవేరితే మళ్ళీ తిరిగి వస్తానని అయితే దేవుని అయితే కోరుకున్నా. నెక్స్ట్ అయితే అక్కడి నుంచే బయలుదేరి ఇక్కడ మొత్తం కలర్ యూనిఫామ్ వేసుకున్నారు కదా వారంతా ఇక్కడ పనిచేసేవారు అనమాట. ఇక్కడ రాళ్ళ మధ్యలో కనిపిస్తుంది కదా శివలింగానికి కళ్ళు పెట్టారు కదా, ఇది పరశురాముంది అనమాట. నేను ఇక్కడ బయట నిలబడి దేవుణ్ణి మొక్కుతుంటే పక్కన ఉండి లోపలికి వెళ్ళొచ్చమ్మా, తప్పేం లేదని చెప్పింది. శివలింగానికి కంటున్నాయి. చాలా అంటే చాలా తృప్తిగా చెంది అనమాట నా దర్శనం అయితే. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ పరశురాముని గుడి అనమాట. ఇక్కడ పక్కన కూడా దేవుళ్ళు ఉన్నారనమాట. నా జన్మ ధన్యమైనట్టు అనిపించిందండి.
ఇక మొత్తానికైతే దేవుడినైతే మొక్కుకొని బయటకైతే వెళ్ళేసి వచ్చినామనమాట. ఇక్కడ కోతులైతే ఫుల్లుగా ఉన్నాయి అసలు. అక్కడ పైన కనిపిస్తుంది 3 గుండాలనమాట. మేమైతే అక్కడ 3 గుండాలైతే ఎగలేకపోయినామండి మేము. చిన్న పిల్లలున్నారు కదా! నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఎక్కుదామని మేమైతే ఎక్కలేదు. నేనైతే పక్కకైతే నిలబడ్డాననమాట. ఇక్కడ మూడుకుల దర్శనం చేసుకునేకైతే అది 10 రూపీస్ ఇస్తే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను, మా బాబు, మా నాన్న అయితే ఇక్కడ ప్లేస్ మొత్తం చూసొద్దామని చెప్పి ఇట్లా తిరగాలని వచ్చినామనమాట. అంతకుముందుగా నేను వచ్చినప్పుడైతే ఇదంతా అయితే కట్టలేదనమాట. రీసెంట్‌గా కట్టిర్రు. అంటే చాలా బాగుంది. ప్లేస్ కూడా చాలా నీట్‌గా ఉంది. మంచిగా బాగుందనమాట. అదే జాతరలో పడ్డప్పుడైతే చాలా ఎక్కువ భక్తులు ఉంటారు కదా! ఇతను మా బాబు. మా వారైతే ప్రసాదం తీసుకోనీకైతే వచ్చిండనమాట. ఇది కోనేరు అనమాట. కోనేరు దగ్గర స్నానం చేసి దేవుని దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడ శివమాల అయితే వేసుకొని శివమాల అయితే తీసేస్తారనమాట. ఇక్కడ లడ్డూలు ప్రసాదాలు చేసేదనమాట ఆ రూము. ఇక్కడ మాత్రం దేవునికి కొబ్బరికాయ కొట్టి స్నానాలు అయితే చేస్తారు. కోనేరు అనమాట ఇక్కడ. మా బాబుని మొక్కురా అంటే అసలు మొక్కట్లేదు. వానికి ఏందో అర్థం కాలేదు. బొట్టయితే పెట్టించుకుండు. ఇక వాడి ఇష్టం తిరగనీకైతే బాగానే ఉంది వాడు. ఇక మా బాబు అయితే అటు ఇటు అయితే తిరుగుతున్నాడు. ఎటు వెళ్తాడో చూద్దాం. ఇక్కడ మాత్రం మనం కొబ్బరికాయలు కొట్టిన తర్వాతకి అక్కడ మన వాటర్ ఉంటాయి కదా, గుంటలకు అనేవి వెళ్తాయి అన్నమాట అవి. ఇక కోనేరు అయితే చూసిరు కదండి. ఇక పైకి వచ్చి మెట్లు ఎక్కి పైకి రావాలి. వాడిని ఎత్తుకొని నడవాలంటే నాకైతే సరిపోతుంది. మా నాన్నని ఎత్తుకోమంటే వాడిని తీసుకురావద్దంటే తీసుకొచ్చినావు, అందుకని నువ్వు ఎత్తుకోవాలని చెప్పింది. ఇక సరేలే అని చెప్పి మెట్ల మించి దిగుతామని చెప్పి మేమైతే వెళ్ళేసి వచ్చినామన్నమాట. మా బాబు, నేనైతే మా ఆయన అయితే తొందరగా వెళ్ళిపోతున్నాడు. ఇక ఇక్కడ అంతకుముందుకైతే వినాయకుడు లేకుండే, ఇప్పుడు రీసెంట్‌గా కట్టిరనమాట. ఇక్కడ మెట్ల మించి నడుచుకుంటూ వచ్చినాం. మా అమ్మ చిల్లర పైసలు అక్కడ భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అని చెప్పింది. కిందికి వస్తే ఒక్కరు లేరు. ఆ చిల్లర ఒక ఇద్దరు ఉంటే వాళ్ళకి మాత్రం ఇచ్చామనమాట. వాళ్ళిద్దరు ఏమనుకుంటారంటే నాకు 2 రూపాయలు ఇచ్చి నాకు 3 రూపాయలు ఇచ్చిందని మాత్రం డిస్కషన్ చేసుకుంటారు. ఇక్కడ అంతా జాతర పడుతుంది. ఇప్పుడు మామూలుగా ఖాళీ టైం కదండి, అంత జాతర అయితే ఏం లేదనమాట. మా వారికైతే చేయి దారాలు కావాలని చెప్పి మా వారైతే కొనుక్కుంటారు. నాకు బ్యాంగిల్స్ కొనివ్వంటే మా వారైతే నాకు కొనిచ్చారండి. మొత్తానికైతే మేము బ్యాంగిల్స్ అయితే కొనుక్కున్నాం. ఇక్కడ పార్వతమ్మ గుడి దగ్గర అయితే గుడి మూసేసారు. టైం అయిపోయింది కదా! మేము పైకి వెళ్ళి కిందికి వచ్చేసరికి నేను, అమ్మ అయితే ఇక్కడ కొబ్బరి